అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి రోజున డిఎస్సి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైపోయింది. అయితే ఈ నేపథ్యంలో వాతావరణం అనుకూలించడం లేదని తాజాగా కాసేపటి క్రితమే కర్నూలు జిల్లా జేసీ వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందనేసి అనౌన్స్ చేశారు. మనతో మాట్లాడి కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. సార్ చెప్పండి, అనుకోకుండా వాయిదా జరిగింది, ఎలా ఏమనుకుంటున్నారు? సార్ మేమైతే చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఎందుకంటే మేము నాన్ లోకల్ సార్ ఇచ్చాపురం వచ్చాము. ప్రభుత్వం ఏం చేయాలంటే మా వాళ్ళ సొంత జిల్లా నుండి వచ్చే ఏర్పాటు విధంగా మీరు పెరిపిస్తే మాకు ఎంతో సంతోషం సార్. చాలా మేము ప్రయాసపడి ఇక్కడ జర్నీ వచ్చాము. డబుల్ జర్నీ అయిపోయింది సార్. చాలా ఇబ్బందిగా ఉంది చిన్నపిల్లలు. ఓకే, థ్యాంక్స్. మనతో మాట్లాడుకుంటున్నాం. రేపటి రోజున నియామక పత్రం తీసుకుంటా అనే మూమెంట్లో ఈరోజు వాయిదా పడి ఏమనుకుంటున్నారు? సమయంగా జరిగింటే వెళ్ళే వాళ్ళము. వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని అధికారులు అనౌన్స్ చేశారు కాబట్టి వాళ్ళు చెప్పింది ఫాలో అవుతాం. మరికొన్ని గంటల్లో తీసుకుంటాం అపాయింట్మెంట్, గవర్నమెంట్ జాబ్ మనం జాయిన్ కాబోతున్నాం అనే ఫీల్ ఏమో. మళ్ళీ 2 డేస్లో సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పింది ఫాలో అవుతాం. ఒక 2 రోజులు లేట్ అయినా ఏమవుతుంది, ఇస్తారు అంతే. సంతోషంగా తీసుకునే సమయంలో చాలామంది టీచర్స్, న్యూలీ సెలెక్టెడ్ టీచర్స్ కొంచెం నిరుత్సాహానికి అయితే గురైనారు. అయితే ఇంకా ఆ ఉత్సాహం తగ్గకుండా మళ్ళీ వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. థ్యాంక్ యూ. కొంతమంది ఉపాధ్యాయ సంఘ నాయకులు సార్ చెప్పండి, రేపటి రోజున నియామక పత్రాలు తీసుకుంటూ మూమెంట్లు వాయిదా పడింది అనేటువంటి వార్త రేటు ఇప్పుడు అన్ని జిల్లాల నుంచి దాదాపు నాన్ లోకల్ క్యాండిడేట్లు, ఇక నంద్యాల కర్నూలు జిల్లా అభ్యర్థులు మరి సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మరి చివరి దశలో బస్సు ఎక్కే మూమెంట్లో వాతావరణ పరిస్థితులు అనుకూలించడం అనేది చెప్పడం అనేది చాలా బాధాకరం. ఈ విషయం నిన్న రాత్రి చెప్పింటే కూడా ఇంతమంది ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉండేది కాదు. మరి ఏదేమైనా వాతావరణం అనుకూలించడం లేదు కాబట్టి మరి దానికి అనుగుణంగా మరి తదుపరి డేట్లు అనౌన్స్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ఆ డేట్లకు మనము సహకరించవలసిందిగా కోరుతున్నాం. కొంతమంది అభ్యర్థులు ఉన్నారు. చెప్పడమ్మా, రేపటి రోజున నియామక పత్రం తీసుకుంటామని మూమెంట్లు వాయిదా పడింది ఏమనుకుంటారండి? ఏం లేదు సార్, వర్షాలు ఉన్నాయి కదా మామూలుగా. రైట్, మరికొంతమంది ఉన్నారు. సార్ ఏమనుకుంటున్నారు? సార్ చాలా ఇబ్బందిగా ఉంది. మేము చాలా దూరం నుంచి వచ్చాము. ఉన్నట్టుండి క్యాన్సిల్ అనేసరికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఏదో ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము ఇక్కడికి. పొద్దున్నే లేసి 4-5 గంటలకు లేసి ఇప్పుడు చూస్తే రెయిన్స్ అంటున్నారు. ముందే తెలిసి ఉంటుంది కదా, నిన్నటి నుంచి రెయిన్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్నట్లుండి రావు కదా. సరే నిన్నే చెప్పింటే మేము ఇంత దూరం వచ్చేవాళ్ళం కాదు, ఇంత జరిగేది కాదు కదా. చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాం. మేము ఇలా ముందే చూసుకోవాలి. గవర్నమెంట్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. మేము మళ్ళీ అనౌన్స్ చేస్తా అంటున్నారు. ఇక్కడే ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్లో వస్తే చాలా బాగుంటుంది. అక్కడిక్కడ అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళి ఇలా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఏ డిస్టిక్లో ఆ డిస్టిక్ ఇస్తే చాలా మేలు. వాతావరణ శాఖ నిన్నే హెచ్చరించింది కదా, చెప్పొచ్చు కదా ముందే. ఇక్కడికి వచ్చి ఇంతమంది చాలా డిస్టిక్ల నుంచి, వేరే అనంతపురం, కడప అక్కడ నుంచి వచ్చారు, కోయిలకుంట్ల చాలా దూరం 100 కిలోమీటర్ల నుంచి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలంటే ఇబ్బంది. కాబట్టి ఇది ముందే మీరు గవర్నమెంట్ ముందే దాని మీద కసరత్తు చేసి ముందే ఇన్ఫర్మేషన్ ఇస్తే నెక్స్ట్ టైం కానీ ఇలా జరగకుండా చూడండి. లేకపోతే ఇదే హెడ్ క్వార్టర్స్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్లో ఇవ్వండి అందరికీ. అక్కడికి వెళ్ళాలని లేదు, ఇంత చేసుకోవాలని, ఇంత హంగామా చేయాల్సిన అవసరం కూడా లేదు. గతంలో హెడ్ క్వార్టర్స్లో ఇచ్చేవాళ్ళు కదా. గతంలో హెడ్ క్వార్టర్లో ఇచ్చేవారు. ఈసారి ఎందుకు ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది? ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఎలాగూ ఫీల్ అవుతారు, ఎలాగో గవర్నమెంట్ ఇచ్చిందని అనుకుంటారు కదా. అక్కడ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. గవర్నమెంట్ దీని గురించి ఆలోచించాలి. మనకు కొంతమంది టీచర్స్ కూడా ఉన్నారు, మాట్లాడతాము. బస్ చంటి పిల్లని తీసుకుని వస్తున్నారు, పడింది ఏమనుకున్నారు సార్? ఏమనుకుంటామండి, ఇంకా చాలా దూరం నుంచి వచ్చాము. అఫ్కోర్స్ అనివార్య కారణాలు వస్తాయి, వి యాక్సెప్ట్ దట్, కొన్నిసార్లు జరుగుతాయి. బట్ నాన్ లోకల్ నుంచి వచ్చిన వాళ్ళ అభ్యర్థి కొంచెం ప్రాబ్లం. కర్నూలు వచ్చడం అంటే గంట ప్రయాణం చేయవచ్చు, మళ్ళీ రిటర్న్ వెళ్ళొచ్చు, మళ్ళీ రావచ్చు, 10 సార్లు రావచ్చు. నాన్ లోకల్ హైదరాబాద్ నుంచి వచ్చినారు, కొంచెం వరంగల్ నుంచి. మేమైతే పర్సనల్గా వరంగల్ నుంచి వచ్చామండి. అక్కడ నుంచి విజయవాడ కేవలం 1-2 గంటల సమయంతో చేరుకుంటాం. సార్ అక్కడ 2 గంటలు వచ్చేస్తామంటే కాదు కదా, కంపల్సరీ ఇక్కడ నుంచే రావాలన్నారు. సో వాళ్ళ మాట మేము కాదనుకుంటే ఒబీడియంట్గా వచ్చాం, వాళ్ళతో పాటు వెళ్ళాలని వచ్చాం. వచ్చిన తర్వాత చూస్తే మళ్ళీ క్యాన్సల్ అయిన ప్రోగ్రామ్. క్యాన్సల్ అయిన బాధలేదు, కానీ మళ్ళీ ఆయన దూరం వెళ్ళాలి. అక్కడ కొంతమంది జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ సెక్టార్లో, గవర్నమెంట్ సెక్టార్లో. వాళ్ళ బాధ వర్ణాతీతం, అన్నీవేనా అనమాట. ఎప్పుడు ఏం జరుగుతుందనేది తెలియట్లేదు. సో చూద్దాం, నెక్స్ట్ టైం అనౌన్స్ చేసి కొంచెం ఎగ్జామ్షన్ ఇస్తే బాగుంటుంది. కనీసం ప్రెగ్నెంట్ వాళ్ళకైనా లేదా హ్యాండిక్యాప్ వాళ్ళకైనా ఇస్తే కంపల్సరీ ఇక్కడి నుంచి రావాలంటే అది శాసనం, అంటే మనం ఏం చేయలేము. అంటే మీకు వరంగల్ నుంచి విజయవాడ 1 గంటే జర్నీ, కానీ ఇక్కడ నుంచి 6 గంటలుగా. ఇక్కడ 6 కాదు, ముందు వరంగల్ నుంచి ఇక్కడికి 10 గంటలు, ఇక్కడ నుంచి మళ్ళీ విజయవాడ 8 గంటలు, 18 గంటలు సమయం. ఎక్కడ ట్రావెల్ ఎక్కడ 2 అవర్స్ ఎక్కడండి. మరి చెప్తున్నాం ఎథికల్గా, అయితే వినడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. ఎవరైనా చెప్పడానికి కూడా ఎవరు లేరా అసలు? ఓకే, కాల్ వచ్చింది మాకు, మీరు రావాలండి విజయవాడకి.
సార్ మేము గంట నుంచి ప్రయాణం ఇక్కడ వస్తామంటే అలా కాదు మాకు తెలియదు మీరు కంపల్సరీ రావాలని చెప్పారు. వెంటనే వచ్చా మాట చేయకూడదని, మాట తీయకూడదు అధికారుల మాట అని. వచ్చిన తర్వాత ఇలా జరగడం మాత్రం చాలా డిసప్పాయింట్మెంట్. మీరేమనుకుంటున్నారమ్మా? ఫుల్ డిసప్పాయింట్మెంట్ అండి. నాకు కూడా సేమ్ మా ఫ్యామిలీ మెంబర్ మా హస్బెండ్ మాట్లాడారు. మేము నాన్ లోకల్ నుంచి వచ్చాము, అంత రిస్క్ చేసి వచ్చాము. ఇప్పుడు ఫైనల్గా ఇట్లా క్యాన్సిల్ అయినందుకు మేము చాలా ఇబ్బంది అవుతున్నది మాకు. అందుకే సో అందరికీ కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే దీస్ మెనీ స్టూడెంట్స్ ఆర్ గ్యాదర్డ్ హియర్. అందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి మళ్ళీ వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళాలనుకున్నా వాళ్ళ ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే సో గవర్నమెంట్ ఈసారన్నా కొంచెం మంచిగా ప్లాన్ చేసి చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఒక వ్యవస్థను ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలు కామన్గా వస్తుంటాయి. కాకపోతే ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నందుకు సీఎం సార్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. ఇక్కడ వ్యవస్థకు కూడా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత రిస్క్ తీసుకొని ఇన్ని బస్సులు తీసుకొని వచ్చి కేవలం మేము ఇక్కడికి వచ్చాము ఇబ్బంది పడుతున్నాం అనేది పక్కన పెట్టేస్తే, కాకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి ఇంత స్ట్రక్చర్డ్ ఆర్గనైజ్ చేసినందుకు వాళ్ళకు మనం స్పెషల్గా థ్యాంక్స్ చేసుకోవాలి. కాకపోతే సీఎం గారు మన యొక్క వాట్ ఈస్ దట్ వెల్ఫేర్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ప్రోగ్రామ్ను క్యాన్సిల్ చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు చాలామంది చాలా బాధపడుతుంటారు. కాకపోతే ఏంటంటే సార్, ఒక ఆర్గనైజేషన్లో స్ట్రక్చర్డ్ సిస్టంలో రకరకాల సమస్యలు వస్తుంటాయి. పెద్ద మనసుతో మనము ఆహ్వానించి మరీ వచ్చేటటువంటి పిలుపు కోసం వెయిట్ చేయాలని చెప్పేసి ఆశిస్తూ సీఎం గారికి ఇక్కడ ఆ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఆర్గనైజ్ చేసినటువంటి టీంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే ఒక చిన్న సజెషన్, ఇంత గుంపు కాకుండా ఎక్కడికెక్కడికి డిస్ట్రిక్ట్ లెవెల్ కనుక పెట్టేస్తే సీఎం గారు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనేది ఒక చిన్న కోరిక అండి. అంటే స్పెషల్గా ఎందుకంటే ఇప్పటి వరకు డిఎస్సి పడక ఏజ్ కట్ ఆఫ్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఉద్యోగాలు కోల్పోయి రకరకాలుగా ఇబ్బందులు పడ్డారు. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు చక్కటి అవకాశాన్ని ఇచ్చి ఇప్పుడు ఎడ్జ్లో ఉన్న వాళ్ళు చాలామంది ఉద్యోగాలు సంపాదించుకొని ఒక వాట్ ఈస్ దట్ సెక్యూర్డ్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. కాబట్టి ఈ చిన్న విషయాన్ని కాస్త పెద్ద మనసుతో పెద్దలు సీఎం గారు క్షమించి మన్నించి మాలాంటి అభ్యర్థులకు ఇబ్బంది పెట్టకుండా దగ్గరలో డిస్ట్రిక్ట్ లెవెల్గా ఒక మినిస్టర్ గారిని, కలెక్టర్ గారిని, ఇంకా ఎవరైనా వాళ్ళ స్పెషల్ టీంతో అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మనతో మాట మరికొద్దాం. రేపటి రోజున అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే మూమెంట్లో వాయిదా పడి ఇది అక్కడ హెవీ రెయిన్స్ వలన ఇలా చేస్తున్నారు. మంచిగా కూటమి ప్రభుత్వం అయితే మంచిగా పెట్టింది. ఇది డిఎస్సి అంతా కూడా నిర్వహించడం కానీ మొత్తం తొందరగా ఇస్తుంది. చాలా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక మాకు కూడా చాలా త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో పిలిచినారు ఈరోజు. కాకపోతే మరి వాతావరణం అనుకూలించకపోవడం ఇట్లా పెట్టినారు. మా విన్నపం ప్రభుత్వానికి ఏంటిదంటే డిస్టిక్లోనే ఎక్కడైనా అరేంజ్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్లు మాకు ఇస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశం. రేపటి రోజున అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునే మూమెంట్లో వాయిదా పడింది ఏమనుకుంటున్నారు ఏంటి? ప్రకృతి సహకరించినప్పుడు మనం ఏం చేయలేము. అది గవర్నమెంట్ తప్పిదం ఏం కాదు. మనం దాన్ని సహకరించాలా. యాజ్ ఏ క్యాండిడేట్, యాజ్ ఏ ఆస్పిరెంట్గా మేమైతే దీన్ని సానుకూలంగానే తీసుకుంటాం. కొంత మాట మరికొంతమంది ఉన్నారు. ఉపాధ్యాయులు, చంటి పిల్లల్ని వేసుకొని వచ్చిన వారు, చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చిన చెప్పండి అమ్మా, రేపు అపాయింట్మెంట్ తీసుకోబోతున్నారు. ఈరోజు వాయిదా పడి తీసుకోవడం లేదు సార్, ఏం తీసుకోవడం అంతా క్యాన్సిల్ చేసినారు సార్. అంతా దేనివల్లనే ఇది అర్థం కావడం అంటున్నారు. వర్షం అని చెప్తుంటే ఇంకా వెళ్ళిపోతున్నాం సార్. నంద్యాల నుండి వచ్చినాం సార్. స్కూల్ అసిస్టెంట్ సార్. రేపటి రోజున ఈ రోజు వరకు ప్రైవేట్ ఎంప్లాయీగా ఉన్నారు. రేపటి రోజున గవర్నమెంట్ ఎంప్లాయీ అనే మూమెంట్లో వాయిదా చాలా ఆనందంగా ఉన్నాం సార్. ఈ ఆనందం లాగా లేదు సార్. కొంత మాట మరికొంతమంది ఉపాధ్యాయ టీచర్స్ ఉన్నారు. రైట్, మనతో మాట టీచర్ చెప్పండి సార్, ఎలా ఫీల్ అవుతారు? రేపటి రోజున అపాయింట్మెంట్ కానీ వాళ్ళ వాయిదా. సార్ నేను విజయనగరం నుంచి వచ్చాను సార్. నేను గుడివాడ విశ్వభారతిలో వర్క్ చేస్తున్నాను. నేను గుడివాడ నుంచి విజయవాడ వస్తానంటే వద్దు సార్, మీరు డైరెక్ట్ కర్నూలే రావాలన్నారు. అయితే ఇది పోస్ట్పోన్ చేయడం ఏ కారణం వల్ల అయినా కూడా కొంచెం బాధాకరమైన విషయం. నెక్స్ట్ ఎప్పుడు జరుగుతుందో అని వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సుదూర ప్రాంతాల నుంచి వచ్చాం. ఒకవైపు విజయనగరం నుంచి, మరోవైపు వరంగల్ నుంచి. అయితే ఇక్కడ ఆ వరంగల్ నుంచి విజయవాడకి వెళ్లేందుకు గంట ప్రయాణం అయితే
వరంగల్ నుంచి కర్నూలు రావడానికి 10 గంటల టైం, ఇక్కడ నుంచి మరోసారి 6 గంటలు ప్రయాణించాల్సి కర్నూలు నుంచి విజయవాడకి. అయితే దగ్గరలో ఉండం, షాట్లో ఉండం, అక్కడికి వస్తామన్నా కూడా వినలేదు. కానీ అనివార్య కారణాలు ప్లస్ వాతావరణం సహకరించలేని వాయిదా పడడం మాత్రం సుదూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. సో ఆలోచించాలి, ప్రతి జిల్లాలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేలాగా గతంలో ఎలాగైతే సాంప్రదాయబద్ధంగా కలిసి ప్రతి జిల్లాలో అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేవాళ్ళు అలా కన్సిడరబుల్ ఉంటే ప్రభుత్వం ఆ రకంగా ఆలోచించాలని అభ్యర్థులు కోరుతున్నటువంటి పరిస్థితి అయితే రాయలసీమ యూనివర్సిటీలో కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.